నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం. విశాఖ ఎయిర్పోర్టు వద్ద వాహనాలను అడ్డుకోవడంతో ఇబ్బందులు. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. లొంగిపోయేందుకు అనుమతించాలని కోర్టులో A10 సైఫ్ అహ్మద్ పిటిషన్. కడప విజయ్ దుర్గాదేవి కాలనీలోని ప్లాట్లో భారీ చోరీ. సుమారు కిలో బంగారం, 3 లక్షల నగదు అపహరణ. POK పాకిస్తాన్లో అంతర్భాగం కాదన్న భారత్. ది న్యూయార్క్ టైమ్స్ కథనంపై అభ్యంతరం. ఫ్రాన్స్, గ్రీస్లో కార్చిచ్చు బీభత్సం. 2,20,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. తాజా అంశం చూస్తున్నాం. జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎయిర్పోర్టు లోపలికి వెళ్లే మార్గంలో వాహనాలు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తల తీరుతో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత సిద్దిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఆయన ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పలరాజుని కలిసేందుకు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకి వచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చినటువంటి ఆయన రోడ్డు మార్గాన శ్రీకాకుళంలోని అంపోలు జైలుకి వెళ్లనున్నారు. కాకపోతే క్రితం విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చారు. అయితే పరామర్శ పేరుతో వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడికి వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలతో పాటు శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం అంటూ నినాదాలు చేయడంతో పాటు చెన్నై, కోల్కతా జాతీయ రహదారికి వాహనాలను అడ్డగించారు. ఈ క్రమంలోని వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అక్కడ శివానగర్ తో పాటు గాజువాకకి వెళ్ళినటువంటి మార్గంలో ఎక్కువ మంది 9 గంటల నుంచి 10 గంటల 11 గంటల మధ్య ఎక్కువగా వారంతా ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగులు విధులకు వెళ్ళేటువంటి సమయంలో వాహనాలను అడ్డుకోవడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా పోలీసులతో కూడా పదే వైసీపీ శ్రేణులు అయితే గొడవకి దిగారు. పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ కూడా ఈ వైసీపీ శ్రేణులు ఎవరు కూడా పోలీసులు మాట వినుకోకుండా పోలీసులతో సైతం వాగ్వాదం దిగారు. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో వాహనాలని విమానాశ్రయంలోకి పార్కింగ్ ప్లేస్ అనుమతిస్తుంటే అన్ని వాహనాలను అనుమతించాలని స్థానికంగా ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి మాజీ కార్పొరేటర్లతో పాటు మాజీ శాసనసభ్యులు కూడా వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులనే నెట్టుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఇక్కడైతే కనిపించింది. తమతో పాటు మనుషులను కూడా ఎయిర్పోర్ట్ వచ్చి అనుమతించాలని కూడా వాగ్వాదం చేశారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేత వాసుపల్లి గణేష్ సైతం CISF ప్రాంగణం ఏదైతే ఉంటారో విఐపీలో వచ్చేటువంటి ప్రాంగణం విశాఖ విమానాశ్రయంలో ఆ ప్రాంగణానికి ఈ డప్పులు కొట్టే వారందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ పెద్ద ఎత్తున డప్పులు కొట్టి శబ్దం చేస్తూ అక్కడ వచ్చేటువంటి ప్రయాణికులతో పాటు వివిఐపీలకు కూడా అభద్రత కలిగే విధంగా కొంత అలజడి వాతావరణం కలిగే విధంగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే చేరుకున్నటువంటి CISF సిబ్బంది కూడా వాసుపల్లి గణేష్ తో పాటు ఆ పార్టీకి చెందినటువంటి అనుచరులను కూడా అక్కడ డప్పులు కొట్టేటువంటి వారిని కూడా దూరంగా పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో కూడా తాము ఇక్కడే ఉంటాము, ఇక్కడే నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వైసీపీ అంతా చేశారు. అటు CISF తో పాటు భద్రతా దళంతో పాటు స్థానిక సివిల్ పోలీసులతో కూడా అడుగడుగున వారితో వాగ్వాదం చేయడము, తాము వెళ్తామని లోపలికి వెళ్తామనేటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే చేశారు. పోలీసులు విధుల్లో ఉన్నటువంటి పోలీసులకి ఎక్కడికక్కడ వారి విధులకు ఆటంకం కలిగిస్తుంది. మరోవైపు పరామర్శ పేరుతో వచ్చినటువంటి దానికి బల నిరూపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ మత్స్యకారులు గల్లంతైనటువంటి సందర్భంలో జగన్ వచ్చినప్పుడు ఇదే పరిస్థితిని సృష్టించారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘటన సందర్భంలోనూ ఇదే తరహాలో చేశారు. సీఎం నినాదాల ఆనందంతో పాటు మరోవైపు పోస్టర్లు కూడా అంటే రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా పాటిస్తుంది. అటు పోలీసులు సైతం ఎంత సేపు వైసీపీ నాయకులను వారిస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకులే స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రోద్బలం చేయడం అన్నది
ఒకంత అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు వాహనదారులకు కూడా ఆశ్చర్యం కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే జగన్ ఇక కాసేపటి క్రితమే రోడ్డు మార్గాన శ్రీకాకుళంకి అయితే వెళ్ళారు. రోడ్డు మార్గాన కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైసీపీ శ్రేణులు ఎవరైనా రెచ్చగొట్టి కాస్త ఇబ్బందులకు గురి చేస్తారన్నటువంటి దృష్టిలో ఉంచుకునే ముందస్తుగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ధన్యవాదాలు కృష్ణమనాయుడు. తాజా అంశం చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టులో A10 సైఫ్ అహ్మద్ సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని సైఫ్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేయడంపై తాజా సమాచారం ఏంటి? ఈ రోజు సైఫ్ అహ్మద్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. తదుపరి విచారణ 3వ తేదీకి వాయిదా వేశారు. పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే సైఫ్ అహ్మద్ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించారు. ఆయన మొత్తం A10 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కీలక నిందితుడైనటువంటి రాజ్ కసిరెడ్డికి ప్రధాన అనుచరుల్లో ఒకటిగా ఉన్నాడు. రాజ్ కసిరెడ్డి చేసినటువంటి షెల్ కంపెనీలు, అదే విధంగా వివిధ రకాలుగా వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్, వివిధ రకాలుగా చేసినటువంటి నగదు లావాదేవీలకు సైఫ్ అహ్మద్ సహకరించాడని, అనుచరుడిగా ఉంటూ రాజ్ కసిరెడ్డి చెప్పిన పనల్లా చేశాడని సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. అయితే మద్యం కుంభకోణం కేసు నమోదు అవ్వగానే సైఫ్ అహ్మద్ విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గతంలోనే సైఫ్ అహ్మద్ పై LOC జారీ చేశారు అధికారులు. ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా LOC ద్వారా పట్టుబడే అవకాశం ఉన్నందున ముందస్తుగానే ఇటు తాను లొంగిపోతానని, దానికి కోర్టు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. విచారణ జరిపినటువంటి ఏసీబీ కోర్టు తదుపరి విచారణకు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 3వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇప్పటికే సుమారు 17 మందికి పైగా నిందితుల్ని అరెస్టు చేశారు. 53 మందికి పైగా నిందితులు ఉన్నట్లు FIR లో నమోదు చేశారు. మొదట కొంతమంది పేర్లు నమోదు చేసినటువంటి సిట్ అధికారులు క్రమంగా వాళ్ళ పేర్లు అందులో పెరుగుతూ వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులు ఒక్కొక్కళ్ళ పేర్లు బయటకు వస్తున్న కొద్దీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తూ వాళ్ళ పేర్లను FIR లో నమోదు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో అహ్మద్ కనుక వచ్చినట్లయితే, సైఫ్ అహ్మద్ వచ్చినట్లయితే అతని నుంచి
కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. తర్వాత కస్టడీకి తీసుకొని మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, చివరికి ఎక్కడికి చేరింది, ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, షెల్ కంపెనీలుగా ఎన్ని వాడారు అనేటువంటి మరికొన్ని అదనంగా ప్రస్తుతం ఉన్నదానికంటే అదనంగా విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సుజాత, ధన్యవాదాలు జయప్రకాష్. తాజా అంశం చూస్తున్నాం. సీజేపీ ఆందోళనలో పెల్లెట్ గన్స్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి అంశం పైన విచారణ చేపట్టింది. ఈ నెల 20వ తేదీన సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు చేసినటువంటి మార్చ్ టు పార్లమెంట్ ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారటము, పార్లమెంట్ వైపు విద్యార్థులు, యువత, సీజేపీకి సంబంధించినటువంటి వారంతా పార్లమెంట్ వైపు దూసుకొస్తున్నటువంటి క్రమంలో వారిని నియంత్రించేందుకు లాఠీ చార్జీ, బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పాటుగా పెల్లెట్ గన్స్ ని ఉపయోగించారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో అన్ని అంశాలు, దాంతో పాటుగా డాక్టర్ సర్టిఫికెట్లు, ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చేసినటువంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కోర్టు ముందుంచారు. వృందా గ్రోవర్ అనేటువంటి అడ్వకేటు సుప్రీంకోర్టులో భవిష్యత్తులో దేశంలో ఎక్కడ పెల్లెట్ గన్స్ వాడొద్దంటూ దీనికి సంబంధించి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలి అని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నీటికి సంబంధించినటువంటి విషయంలో సీజేపీ కార్యకర్తల పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో విచారణ జరుపుతున్నటువంటి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై కూడా విచారణ చేపట్టడానికి అంగీకరించింది. పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషన్ కు సంబంధించినటువంటి విషయంలో అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్ గన్స్ కు వాడే అధికారం ఉందన్న సుప్రీంకోర్టు పోలీసులు వాడినటువంటి మందుగుండు సామాగ్రి, లాగ్ సంబంధించినటువంటి రికార్డులన్నింటినీ భద్రపరచాల్సి ఉంటుందని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. పెల్లెట్ గన్స్ ను పూర్తిగా నిషేధించాలన్నటువంటి అంశం పైన పూర్తి స్థాయి తాము విచారణ జరుపుతామని, అదే సందర్భంలో అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి అంశాలను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి వరకు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉందన్నటువంటి సుప్రీంకోర్టు ఇకపై వాటిని వినియోగించాలా లేదా అనేటువంటి విషయం పైన తదుపరి విచారణలో దీనిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్. 2014 భూసేకరణ పునరావాస చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించింది. హైకోర్టు తీర్పును అనుసరించి మార్పులపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత విధానంలో భూమి లేదా స్థిరాస్తి సేకరిస్తే సాధారణ ప్రాంతంలో భూమి విలువకు 1.25 రెట్లు, గిరిజన ప్రాంతంలో 1.50 రెట్లు పరిహారం అందజేస్తున్నారు. ఇక నుంచి పట్టణ సరిహద్దుల నుంచి 2 కిలోమీటర్ల లోపల ఉంటే 1.05 రెట్లు, 2 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు 1.10 రెట్లు చెల్లించేలా మార్పులు చేశారు. 5 కిలోమీటర్లు దాటితే 1.25 రెట్ల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాలకు 1.50 రెట్ల పరిహారం కొనసాగుతోంది. దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కసిరాజు సీతారామయ్య సహా మరో 82 మంది దాఖలు చేసిన కేసులో హైకోర్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం ఈ మార్పులకు చర్యలు చేపట్టింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రి 2వ అంతస్తు నుంచి 2 నెలల చిన్నారిని విసిరేసిన నానమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లి పూజిత ఫిర్యాదుతో నానమ్మ, సత్యమ్మ, తండ్రి అశోక్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మామిడాకులపల్లి గ్రామానికి చెందిన పూజిత, అశోక్ కుమార్ 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ పెళ్లి ఇష్టం లేని అత్త సత్యమ్మ
తరచూ తనను ఇబ్బందులకు గురిచేసేదని పూజిత తెలిపింది. బిడ్డకు ఆముదం తాగించి ఫిట్స్ వచ్చేలా చేసిందని ఆరోపించింది. ఆసుపత్రిలో చేర్చితే నిద్రపోతున్న సమయంలో చిన్నారిని తీసుకువెళ్లి 2వ అంతస్తు నుంచి కిందకు పడేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అదృష్టవశాత్తు మురుగు కాలువలోని వాటర్ బాటిల్పై పడి చిన్నారి ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. కేసు వాపస్ తీసుకోవాలంటూ బంధువుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారికి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. పాపను పాలు తాపేసి అవి మేల్కొని ఉండ ఎక్కడ ఎత్తుకుపోయింది ఆడేసిందో నాకైతే ఏం తెలియదు సార్. ఇంక ఇచ్చేసారు రాదు అది చేసారు రాదు నీకేంటి బిడ్డ ఈ వయసుకి ఏంటికి చేసుకుంటువి అని అంటుంది సార్. వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్ చైన్ వెనక్కి తీసుకోండి అని చెప్పి సార్. వాయి వచ్చింది ఆమె నూనె తప్పించింది అత్తమ్మ. అది తలకెక్కింది. ఆ తలకి ఎక్కేపటికి వాయి వచ్చా ఇంతవే ఆ తానికి హిందూపురం పోతుమే ఆత చాలా సీరియస్ ఉంది అన్నబట్టి ఈడ వస్తుమే. మాకు పెన్లు అయ్యి 2 నెలలు అయ్యి సార్. చాలా సీరియస్ ఉంది సార్. ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. బతికేది దొట్టి అంటున్నా ఏమనైతే వాళ్ళు చేశారు అంతా. నా కూతురు బతుక్కోకుండా చచ్చిపోతే వాళ్ళతో నేను మాత్రం ఇడ్చాను సార్. చంపేస్తాను ఏందన్నా కానీ కేసు వెనక్కి తీసుకో అని అంటున్నారు సార్. పెళ్ళమ్మ బిడ్డ కావాలనుకున్నాడు వస్తే నా సపోర్ట్ రాళ్ళ వాళ్ళ అమ్మ సపోర్ట్ పోయినాడు సార్. కెమెరాలో ఆమె ఒప్పుకుంటుందా లేదా అని మళ్ళీ లాస్ట్ లో ఒప్పుకొని సార్. ఆమె ఒప్పుకున్నాక మళ్ళీ సీసీ కెమెరాలో నువ్వేనమ్మా ఉండిండేది అని సార్ చెప్పినాడు సార్. పాపకి ఫిట్స్ వచ్చాయని 2 months బేబీ అది ఫిట్స్ వచ్చాయని చెప్పి జూలై 22nd పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ అయినారు. లోపల బేబీ కానీ బాగా పాలు తాగుతుంది, బాగా యాక్టివ్గా ఉంది. దే ఆర్ ప్లాన్ ఫర్ డిశ్చార్జ్ విత్ ఇన్ 2 or 3 days. అట్లాంటి టైంలో 28th నైట్ పైన పీడియాట్రిక్ వార్డు నుంచి కిందికి పడేశారు. వెంటనే అక్కడ SNCU అని ఉంది. పొట్ట మీద చెస్ట్ మీద అన్ని గీతలుగా పడింది అనమాట. అబ్రేషన్స్ అంటాం మా మాటల్లో చెప్పాలంటే. హెడ్ దగ్గర ఒక దగ్గర నొక్కుబడినట్లు అయిపోయింది. మేడం వాళ్ళ నానమ్మే పడేసిందంట మేడం అని చెప్పారు. ఏంటి కారణం అంటే ఆడపిల్లని వద్దంట వాళ్ళకి. వాళ్ళ నాన్నగాని ముందు నుంచి గాని కొంచెం అయిష్టంగానే ఉన్నిందంట ఆ అమ్మాయి చెప్పడము. వాళ్ళిద్దరిని వాళ్ళు పోలీసులు తీసుకుపోయినారు మేడం అని అన్నారు అనమాట. చూసేసి వచ్చాను బేబీని. బాగా పాలిపోయినట్టుంది బికాస్ ఆఫ్ అనీమియా. సో మీ వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వండి. ప్రోటోకాల్ ప్రకారము ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేసి కనీసం ఇమ్మీడియట్గా ఒక 10 grams పైన వచ్చేటట్లయినా చూసుకోండి అని పీడియాట్రిషియన్స్కి కానీ చెప్పొచ్చాను. గోదావరికి ఎర్రనీరు రాగానే సముద్రం నుంచి ఎదురీదుతూ వచ్చే పులస చేపలంటే గోదావరులకి ఎంతో ఇష్టం. పుస్తెలు అమ్మైనా సరే పులస తినాలనేది ఇక్కడి ప్రజల అభిప్రాయం. అలాంటి పులసలు ఎలినినో ప్రభావంతో ఈసారి మొహం చాటేశాయి. ఎట్టకేలకు గోదావరిలో పులస చేప చిక్కింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లికి చేరువలో మత్స్యకారుల వలలో కేజీ 250 గ్రాముల పులస చేప పడింది. యానాం రేవులో వేలం వేయగా పొన్నమండ రత్నం భద్రం దంపతులు 14,000 రూపాయలకు కొనుగోలు చేశారు. వెంటనే 500 రూపాయల లాభానికి మరో మత్స్యకారుడికి విక్రయించారు. ఇవి ఏటా జులై, ఆగస్టు నెలల్లో గోదావరిలో ఎర్రనీరు వచ్చే సమయంలో సముద్రం నుంచి ఎదురెదుతూ వస్తాయి. యానాంలో ఈ ఏడాదికి ఇదే తొలి పులస కావటం విశేషం. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుండా వచ్చింది 15,000. ఎవరైనా ఒక 20 రూపాయలు ఇస్తే చెప్తాం. తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదని ఓ భర్త బ్లేడ్తో గొంతు కోసుకున్న ఘటన పల్నాడు జిల్లా గణపవరంలో చోటు చేసుకుంది. తల్లికి వందనం డబ్బులు ఇవ్వాలని భార్య నాగలక్ష్మిని సాంబయ్య ఒత్తిడి చేశాడు. ఆమె సొమ్ము ఇవ్వడానికి నిరాకరించడంతో సాంబయ్య బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో సాంబయ్యను సత్తెనపల్లి ఏరియాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నకిలీ వెబ్సైట్లపై శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసునిపై భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. టీటీడీ దర్శనాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వెబ్సైట్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిని తొలగించామన్నారు. దర్శనం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్లు, అధికారిక వెబ్సైట్లు, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
గాది సాయికృష్ణ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నాగరాజును కస్టడీకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు అధికారులు విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే న్యాయమూర్తి నేడు సెలవులో ఉన్నారు. దీంతో ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరి కాసేపట్లో సిట్ అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి అనంతరం కస్టడీకి తీసుకోనున్నారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు A1గా ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఆర్టీసీ కండక్టర్పై ప్రయాణికుల దాడి వ్యవహారాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. నరసరావుపేట డిపోనకు చెందిన కండక్టర్ పూర్ణచంద్రపై మేరికపూడికి చెందిన కొందరు మహిళలు భౌతిక దాడికి పాల్పడ్డారు. మేరికపూడికి చెందిన ఒక ప్రయాణికుడు బస్సు ఎక్కి ఫుట్ బోర్డుపై నిలబడటంతో కండక్టర్ లోపలకు రావాలని సూచించారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తీవ్రమై బస్సు మేరికపూడి వద్దకు రాగానే గ్రామస్తులు బస్సును అడ్డగించి కండక్టర్పై దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై జరిగిన ఈ దాడిని నరసరావుపేట ఆర్టీసీ డిపో అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఉద్యోగుల రక్షణ దృష్ట్యా డిపో మేనేజర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లే ఆర్టీసీ బస్సులను మేరికపూడిలో ఆగకుండా నేరుగా గుంటూరుకే వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మేరికపూడిలో బస్సులు ఆగవని నోటీస్ బోర్డులో ప్రకటన ఉంచారు. రాష్ట్రాన్ని స్వర్ణయుగ దిశగా తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం కన్నేవలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అచ్చెన్న పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికి కూటమి కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసిన మంత్రి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా నిలుస్తోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు వస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నిన్న మొన్నటి దాకా పల్లెటూరి పొలాలు నేడు కోట్లు పలుకుతున్నాయి. ఒకప్పుడు ఎకరాల చొప్పున అమ్ముడైన ప్రాంతాల్లో ఇప్పుడు గజాల లెక్కన వ్యాపారం జరుగుతోంది. అవును, మీరు వింటున్నది నిజమే. భోగాపురం రన్వేపై ఫ్లైట్ ఎగరడానికి ముందే ల్యాండ్ రేట్లకు రెక్కలొచ్చాయి. రాకెట్లా దూసుకుపోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చిన బూమ్ ఉత్తరాంధ్రలో రియల్ ఎస్టేట్కు కొత్త ఊపు తెస్తోంది. విజయనగరం జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతం భోగాపురం. ఎప్పుడైతే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బోర్డు పడిందో మొత్తం సీన్ మారిపోయింది. సాధారణ వ్యవసాయ భూములు కోట్లాది రూపాయల పెట్టుబడులకు చిరునామాగా మారాయి. ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ హోటళ్లు, థీమ్ పార్కులు, ఒకటేమిటి భవిష్యత్ అంతా ఇక్కడే డిజైన్ అవుతోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగిన నాటి నుంచి భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, ఆనందపురం మండలాల్లో భూములకు మంచి డిమాండ్ వచ్చింది. NH-16 కి ఇరువైపులా సాధారణ లేఅవుట్ అయితే గజం 8,000 రూపాయలు చెబుతున్నారు. విల్లాల్లో గజం 40,000 వరకు పలుకుతోంది. స్థానిక పెట్టుబడిదారులే కాదు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి పెట్టుబడిదారులు తరలివస్తున్నారు. కోట్ల రూపాయల్లో బేరసారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరం ఉత్తర కారిడార్లో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని రేంజ్ లో దూసుకెళ్తోంది. వైజాగ్ నుంచి భోగాపురం వెళ్లే జాతీయ రహదారి వెంబడి మారిక వలస, ఆనందపురం, తగరపు వలస ప్రాంతాల్లో ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు జోరందుకున్నాయి. కాపులుప్పాడలో లగ్జరీ విల్లాలు, స్టార్ హోటళ్లు, రిసార్ట్ల రాక పెరిగింది. విజయనగరం జిల్లాలోని సవరవిల్లి, పూసపాటిరేగ స్థిరాస్తి వ్యాపారానికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయి. ఈ విశాఖ అభివృద్ధిలో ఈ యొక్క రోడ్ నెట్వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ అన్నీ కూడాను, హోటల్స్ కూడాను, అక్కడ టాటా వాళ్ళది, మైఫేర్ వాళ్ళే కూడా హోటల్స్ రెడీ అవుతున్నాయి.
ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడాను విశాఖపట్నం వైపు చూస్తూ ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఊతం ఇస్తూ ఎన్నో మార్పులు అనేది తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఈ యొక్క ప్రభావం చూపబోతుంది. భోగాపురం ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు మధ్యలో ఉంది. విశాఖకు 42 కిలోమీటర్ల దూరంలో, విజయనగరానికి 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాకుళానికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ విమానాశ్రయం రాకతో సమీప ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎటు చూసినా పెద్ద పెద్ద లేఅవుట్లు వెలుస్తున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు వందల ఎకరాల్లో అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ కి ఒక వెన్నెముక లాంటిది. గత 20 ఏళ్ల నుంచి భోగాపురంలో మేము వెంచర్ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్ ఎదురుగా కూడా ఒక 200 ఎకరాలు వెంచర్ చేశాము. అలాగే ముందు ఇంకా భోగాపురం ఏరియా బాగా డెవలప్ అవుతుందని, విజయనగరం అనేది విశాఖపట్నంలో కలిసిపోద్దండి. శ్రీకాకుళం టైం తీసుకునేది కానీ చాలా బిజినెస్ హబ్ గా తయారవుతుంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రయాణాన్ని సులభతరం చేసేలా నిర్మిస్తున్న 6 వరుసల రహదారి, ప్రతిపాదిత భోగాపురం భీమిలి బీచ్ రోడ్ ప్రాజెక్టులు రియల్ బూమ్ కు మరింత బూస్ట్ ఇచ్చాయి. వైజాగ్ ఐటీ హిల్స్ నుంచి 30 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఫలితంగా టెకీలు, ఫార్మా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్, మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఉద్యోగుల సంఖ్య పెరగనుంది. వారి కోసమే అన్నట్లుగా ఆకాశాన్ని తాకేలా భారీ అపార్ట్మెంట్స్ సిద్ధమవుతున్నాయి. ఈరోజు భీమిలి నుంచి భోగాపురం వరకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, టూరిజం కారిడార్ అయితేనేమి, మనం కనీ విని వెరుగని అభివృద్ధులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 3 నగరాలు కలిసి మరో హైదరాబాద్ లాగా తయారవుతుంది. ఈ ఎయిర్పోర్టు ఈ తరుణంలో రావడం ఇంకా మా విశాఖపట్నంకి మహర్దశ పట్టుకుందనే మేము అనుకుంటున్నాం. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది. ఇక్కడ కామన్ మ్యాన్కి అందుబాటులో ధరల్లో ఉండేటట్టు మేము అన్ని లేఅవుట్లని డిజైన్ చేస్తున్నాం. చాలా భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు రూపాయి పెడితే భవిష్యత్తులో 10 ఇయర్స్లో అది 10 రూపాయలు అవుతుంది. సో రియల్ ఎస్టేట్ రంగం కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకల కోసమే కాదు, ఉత్తరాంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించే రన్వేగా మారింది. ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రెట్టింపు లబ్ధి చేకూరుతుందంటున్నారు స్థిరాస్తి నిపుణులు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అత్యాధునిక ఐటీఐ కళాశాల నిర్మాణానికి ప్రముఖ కార్ల కంపెనీ కియా ముందుకు వచ్చింది. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సవిత సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, కియా ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. పెనుకొండ ప్రాంత అభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషాన్ని ఇస్తుందని కియా ప్రతినిధులు తెలిపారు. కియా ఇండియా పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు 12 కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాలను నిర్మించనుందని మంత్రి సవిత తెలిపారు. కళాశాల నిర్మాణానికి కియా ముందుకు రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ వారు మరి మన పెనుకొండ నియోజకవర్గంలో మరి 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులు కేటాయించడం, మరి ఈ రోజు ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ సృష్టికర్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేయాలి. ఎందుకంటే 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ టెక్ యుగంలో యువత అంతా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ గానో ఎదగాలని అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే కోర్సులను ఎంచుకుంటున్నారు. అయితే ఆ యువకులంతా తమ రూటే సపరేట్ అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా అగ్రికల్చరే మిన్న అంటూ పొలాల్లోకి దిగుతున్నారు. సాగు కోర్సుల్లో చేరిపోతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి వచ్చిన విద్యార్థులు ఈటీవీతో తమ అనుభవాలు, ఆశయాలను పంచుకున్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం నెల్లూరుకి అనేక మంది యువకులు వచ్చారు. అగ్రికల్చర్ కోర్సులు చేస్తూ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కన్నా కూడా అగ్రికల్చర్ కోర్సులో కూడా ఎంతో ఉపయోగాలు ఉన్నాయని, తిరిగి పల్లెలకు వెళ్ళి కూడా తమ పొలాలను కూడా ఆధునికంగా, సాంకేతికంగా కూడా పంటలు పండించే అవకాశాలు అనేకం ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కూడా ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ యువత చెప్తున్నారు. అసలు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇక్కడ ప్రధానంగా ముందు వ్యవసాయ కేంద్రానికి వచ్చిన శాస్త్రవేత్త లక్ష్మి ఉన్నారు. యువత ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కోర్సులు చేరారు అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏదైతే పురోగతి ఉందో వ్యవసాయంలో కూడా అంతే పురోగతి మనం అన్ని రకాలైన పంటల్లో కూడా సాధించున్నాం. అంటే గ్రీన్ రెవల్యూషన్ ముందు ఏదైతే మనం ఆహారానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం, అక్కడి నుంచి ఈరోజు
జీన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ నుంచి మనం జీన్ రెవల్యూషన్ స్థాయి కూడా ఎదిగాము. ఈ పరిశోధనా ఫలాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా బాగా నైపుణ్యత గల యువత ఎంతోమంది మనకు అవసరం కూడా ఉంది. ఈ రంగంలో కూడా మనకి దాదాపు పుష్కలంగా మనకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగమే కాదు, మనం అందరికీ తినడానికి మనకి ఎంతైనా ఆహారం చాలా అవసరం కాబట్టి దాన్ని పండించే రైతు కొరవడుతున్న ఈ రోజుల్లో వీళ్ళందరూ కూడా రైతులే కాకుండా రైతు శాస్త్రవేత్తలుగా కూడా ఎదగాలని మనందరం ఆకాంక్షిస్తున్నాం. మనం ఈ వ్యవసాయ కళాశాల నుంచి వచ్చిన యువత ఉన్నారు, వీళ్ళందరూ కూడా అసలు ఈ వ్యవసాయ కోర్సులకు ఎందుకు వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఫార్మర్స్కి ఏమైనా ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్లాంట్స్కి ఏమైనా డిసీజెస్ వచ్చినా అలాంటివి ఏమైనా చెప్పాలి అనుకున్నా సరే ఈ కోర్స్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఇటువైపు వచ్చాం. మాది కడప డిస్టిక్ సార్, మైదుకూరు మండలం మాది. మా నాన్న ఫార్మరు. దీని బీఎస్సీకి ముందు నేను అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేశాను. దీని మీద ఇష్టంతో కోచింగ్ తీసుకొని బీఎస్సీ జాయిన్ అయ్యాను. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని నా గోల్ సార్. అందుకని ఈ కోర్స్ చేస్తున్నాను. నాబార్డు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్, సీడ్ కంపెనీస్ అలాగా. ఏ పెస్ట్కి ఏం కెమికల్స్ వేసుకోవాలి, ఫర్టిలైజర్స్ వేయాలి అలాగనేసి ఇక్కడ నేర్చుకునేటి మా ఫాదర్స్కి చెప్తాను. కెమికల్స్ వాడటం వల్ల చాలా పంటలు నాశనం అయిపోతుంది, ఇంకా పొల్యూషన్ అవుతుంది కదా సార్. అందుకని సేంద్రియ ఎరువులు ఆర్గానిక్గా వాడటం వల్ల ఆరోగ్యకరంగా పంటలు పండించవచ్చు అని చెప్తాను. అగ్రికల్చర్ చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడే కాకుండా తర్వాత భవిష్యత్తులో కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి ఫుడ్ మీద ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు చదివిన అగ్రికల్చర్ కోర్సు తర్వాత మనకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ఎంటర్ప్రెన్యూర్ కూడా అవ్వచ్చు దీని ద్వారా. ఇంకా ఆర్గానిక్గా కూడా పండించవచ్చు అన్ని పంటలు. అంటే నేను ఈ కోర్స్ తీసుకోవడానికి కారణం నా ఇష్ట ప్రకారమే తీసుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ అవన్నీ ఎందుకు తీసుకోలేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పైగా పేరెంట్స్కి దూరంగా ఉండాలి, అవన్నీ ఉంటాయి సార్. అగ్రికల్చర్ అనుకో మన పేరెంట్స్తోనే, ఒక ఫార్మర్ అయితే మన పేరెంట్స్తోనే ప్రెసిషన్ అగ్రికల్చర్ అవన్నీ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఎంపీసీ చదివినప్పటికీ మళ్ళీ బైపీసీ తీసుకొని ఈ ఫీల్డ్ని ఎంచుకొని మరీ వచ్చాను. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా అగ్రికల్చరే మిన్నా. 25 ఎకరాలు ఉంది మాకు. మా సైడ్ ఎక్కువ పంట వరే వేస్తారు. దాదాపు ప్రతిదీ వ్యవసాయం ఏం చేస్తారంటే ఒకే పద్ధతిలో వేస్తూ ఉన్నారు. ఇందుకోసం అని చెప్పి నేనేం చేస్తున్నా అంటే మనం చదివితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏం తెలుసుకుందామని చెప్పి వచ్చాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నారు, ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ అన్నాడు. ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఒక అగ్రికల్చర్ ఉన్నారా? లేరు. కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా కొడుకు అది అవ్వాలి ఇది అవ్వాలంటారు, కానీ నా కొడుకు రైతు అవ్వాలని ఎవరికి లేదు. అందుకోసం ఈ ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ అయితేనా మనమే అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్ ఉండాలి అంటే మనం పండించాలి పక్క. అంటే ఏం చేయాలి? అందుకోసం మనం చేయాలి. ఆ రీసెర్చ్లో ఏం చేయాలి మనం? ఎన్ని వెరైటీలు ఉన్నాయి? ప్రతిదీ పాత పద్ధతిలో వాళ్ళు వచ్చారు. ఏంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి విద్య లేదు కాబట్టి వాళ్ళ పాత పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కొత్త పద్ధతి మనమేం చెప్పాలి, మనమేం నేర్చుకున్నాము. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఏంటి ఈ మధ్య కాలంలో మందులు ఎక్కువ వస్తే వస్తాయంటారు. మనం అలా కాదుగా. ఇప్పుడు మనం ఏంటో ఎరువు వేయాలని మనం చెప్తా ఉంటారు. ఎంత వేయాలి? ఇప్పుడు వాళ్ళు 4 యూరియా బస్తాలు వేస్తారు ఒక ఎకరానికి. అది కాదు 2 యూరియా బస్తాలు వేసినా అదే దిగుబడి వచ్చింది, 4 యూరియా బస్తాలు వేసినా అదే దిగుబడి వచ్చింది. పిల్లిపేసరా ఉంది, అవేం తెలియదు వాళ్ళకు. వాళ్ళ పద్ధతి ఏంటి? ఎంతసేపున భూమి కింద మందేసాము, భూమి పైన మందేసాము, కాలుష్యం అనేది ఎక్కువ పెంచుతూనే ఉన్నారు. 4 మందులు వేసాము, 5 మందులు వేసాము, నా ఇంత ఎత్తు వచ్చింది వీళ్ళు అన్నారు. అంత ఎత్తు ఎవరు కావాల్సింది లేదు, దిగుబడి ఎంత వస్తుంది మనకి. దానికోసం పరిశోధనకు వచ్చాం. ఈరోజు సాఫ్ట్వేర్లో ఈరోజు జాబ్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. అదే అగ్రికల్చర్ అయితే మనం బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ ద్వారా ఫిషికల్చరు, పౌల్ట్రీ కల్చరు అవన్నీ చాలా జాబ్స్ బిజినెస్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తే దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులు దూరంగా బతకడం కన్నా కూడా వ్యవసాయ కోర్సుల పట్ల మేము అందరం కూడా ఆసక్తి ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ వ్యవసాయ కోర్సులు చేస్తున్న యువత చెబుతున్నారు. నెల్లూరు వ్యవసాయ కళాశాల నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. జీడిపప్పు అనగానే ముందు గుర్తొచ్చేది పలాసనే. రుచి నాణ్యతలోనూ దానికెవరూ సరిలేరు. దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న రవాణా రంగ ఇబ్బందులతో వ్యాపారం అనుకున్న రీతిలో సాగటం లేదు. ఇలాంటి సమయంలో భోగాపురం ఎయిర్పోర్టు రావటం జీడిపప్పు వ్యాపారానికి కొత్త రెక్కలు తొడగనుంది. ఇక పలాస కాజు ఖ్యాతి ఖండాంతరాలు దాటనుంది. లోకల్ బ్రాండ్ గ్లోబల్ ట్రెండ్ కాబోతోంది. టన్నుల కొద్దీ సరుకు, వందలాది ప్రాసెసింగ్ యూనిట్లు, వేల మందికి ఉపాధి, 1000 కోట్లకు పైగా టర్నోవర్తో శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పు పరిశ్రమ కళకళ్లాడుతూ ఉంటుంది. నెంబర్ 1 క్వాలిటీ కలిగిన జీడిపప్పుకు గల్ఫ్, అమెరికా, ఐరోపాలోనూ ఫుల్ డిమాండ్.
అయితే సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం స్థానిక వ్యాపారులకు పెద్ద దెబ్బ. ప్రస్తుతం పలాస జీడిపప్పు ఎగుమతి చేయాలంటే విశాఖ, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. సరుకును రోడ్డు మార్గంలో చేర్చాలంటే సమయమూ అధికమే, రవాణా ఖర్చులు భారమే. ఫలితంగా అనుకున్న సమయంలో రుచికరమైన జీడిపప్పు గమ్యస్థానాలకు చేరడం లేదు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పలాస జీడిపప్పు వ్యాపార విస్తరణకు గేట్వేలా నిలవనుంది. అంతర్జాతీయ ఫ్లైట్ కనెక్షన్ అందుబాటులోకి రావడంతో రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పలాస నుంచి జీడిపప్పును కేవలం 2-3 గంటల్లో ఎయిర్పోర్టుకు చేర్చి అక్కడి నుంచి నేరుగా అమెరికా, గల్ఫ్ మార్కెట్లకు తరలించే అద్భుతమైన అవకాశం ఏర్పడనుంది. ఇక్కడ అత్యాధునిక భారీ ఎయిర్ కార్గో టెర్మినల్ బిగ్ అసెట్. ఇకపై దళారుల దందాకు చెక్ పడనుంది. స్థానిక వ్యాపారులు విదేశీ కొనుగోలుదారులతో నేరుగా ఒప్పందాలు చేసుకుని ఎగుమతులు చేసి లాభపడొచ్చు. పలాసలో క్యాష్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి. మేము ఈరోజు ఒక కంటైనర్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే చెన్నై పట్టుకు వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలండి. ఎందుకంటే విశాఖపట్నం పోర్ట్లో ఎల్సీఎల్ బుకింగ్ సదుపాయం లేదు, ఓన్లీ ఎఫ్సీఎల్ఏ. ఇప్పుడు అక్కడ వరకు మేము పట్టుకు వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం అండి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో కార్గో సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాతను మేము అది ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఈజీ. నా దగ్గర మా ఫ్యాక్టరీలో ఒక 1 టన్ రెడీ ఉందనంటే నేను సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే ఇమీడియట్లీ భోగాపురం నా సొంత వెహికల్లోనే తీసుకువెళ్ళి నేను బుక్ చేసి కార్గో సర్వీస్ ద్వారా సింగపూర్ బయ్యర్కి ఇమీడియట్లీ 3-4 డేస్లో నేను ఆ ప్రోడక్ట్ని అందించగలననే అవకాశం ఉంది. జీడిపప్పు అనేది ప్రపంచ దేశాలన్నిటికీ మేము కార్గో ద్వారా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ రానున్న రోజుల్లో, ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం తగ్గినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇండస్ట్రీ డెవలప్ అవడానికి మంచి సూచికమని తెలియజేస్తున్నాను. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వచ్చే లాజిస్టిక్స్ పార్కుల వల్ల ప్యాకేజింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. పలాస జీడిపప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ వస్తే దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ తోడైతే గ్లోబల్ మార్కెట్లో పలాస కాజుకు క్రేజ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాజిస్టిక్ ప్రాబ్లం అనేది చాలా వరకు రెక్టిఫై అవుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత స్కోప్ ఎక్కువ అవడం వల్ల ఇంటర్నేషనల్ బయర్స్ వచ్చి పలాసలో జీడిపప్పు కొనుగోలు చేసే అవకాశాలు చాలా పెరిగాయి. ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ వల్ల మాకు మోడర్నైజేషన్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మెయిన్లీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ధన్యవాదం చెప్తున్నామండి. ఎందుకంటే రీసెంట్గా మాకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా పలాస క్యాజుని శ్రీకాకుళం జిల్లాగా మాకు శాంక్షన్ చేశారు. దీని తర్వాత భోగాపురం అనేది ఇంకొక అదృష్టంగా మేము భావిస్తున్నాం. భోగాపురం అనేది ఒక గేట్వే మాత్రం కాదు, భోగాపురం అనేది ఒక స్వర్ణ అవకాశం మాకు. స్థానికంగా ఉన్న మా ఇండస్ట్రీస్ మేము అప్గ్రేడ్కి వెళ్ళి మంచి నాణ్యమైన జీడిపప్పు కార్గో ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది, విమానయాన శాఖ కోరుతుంది ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో మా పలాస బ్రాండ్ జీడిపప్పు అవుట్లెట్ కోసం మాకు స్థలం కేటాయించి మా తాలూకా జీడిపప్పు ఉత్పత్తి పెంచే విధంగా, కార్మికుల ఉపాధి కల్పే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనంలో పలాస కాజును ప్రదర్శించడంతో ఉచితంగా బ్రాండ్ ప్రమోషన్ లభించనుంది. మొత్తంగా పలాస జీడి పరిశ్రమకు అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్థిక జవసత్వాలు ఇస్తుందనడంలో సందేహమే లేదని వ్యాపారులు, స్థానికులు చెబుతున్నారు. కడప జిల్లా విజయదుర్గాదేవి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు కిలో బంగారం, 3 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. విజయదుర్గాదేవి కాలనీలో అరుణ్ కుమార్ అద్దెకు ఉంటున్నారు. కొంతకాలంగా తమ్ముడు వినోద్ కుమార్తో ఆస్తి విషయంలో మనస్పర్ధలు ఉన్నాయని అరుణ్ చెబుతున్నాడు. వారం రోజుల క్రిందట ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లినట్లు వివరించారు. ఈ క్రమంలో తమ్ముడు కుమారుడు ఫ్లాట్ తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న కిలో బంగారం, 3 లక్షల రూపాయల నగదును దొంగిలించాడని అరుణ్ ఆరోపించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, విద్యార్థులపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. పార్లమెంటు మకరద్వారం ముందు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలు హుండీలో డబ్బులు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. హూ గేవ్ ఆర్డర్ అనే భారీ బ్యానర్ను ప్రదర్శించారు. చడావా చోర్, గద్దీ చోర్, హోంశాఖ మంత్రి సభకు రావాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. రామమందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై దాడుల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని విపక్ష ఎంపీలు స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ బిర్భూం జిల్లాలో ఓ మాజీ ఆర్టీసీ డ్రైవర్ నివాసంలో పోలీసులు 28 కోట్ల రూపాయల నగదు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం తనిఖీలు చేపట్టాక ఇవాళ పూర్తయ్యాయి. నిందితుడు మినార్ మోండాల్ను అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నగదు లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మిషన్లు మొరాయించాయని చెప్పారు. స్థానిక వ్యాపారవేత్త తులు మోండాల్కు మినార్ సమీప బంధువని తెలిసింది. తులు మోండాల్కు స్టోన్ క్వారీలు, క్రషింగ్ యూనిట్లు సహా ఇతర వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. టీఎంసీ మాజీ నాయకుడు అనుబ్రత మోండాల్కు తులు ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. పట్టుపడ్డ నగదు, బంగారం తులు మోండాల్ది అని నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన పోలీసులను ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎక్స్ వేదికగా అభినందించారు. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. జీవితంలో ముందుకు సాగడానికి ఇదే సరైన సమయంగా భావించి అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు రహానే తెలిపాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించాడు. క్రికెటర్గా తన అధ్యాయం ముగిసినా ఆటతో తన ప్రయాణం ముగిసిలేదని, భవిష్యత్తులో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తానని వివరించాడు. 2013లో అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించిన రహానే భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడారు. 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 8,400కు పైగా పరుగులు చేశాడు. 2023లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రహానే చివరిసారిగా భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు జాతీయ జట్టులో చోటు దక్కలేదు. 2021లో అజింక్య రహానే నేతృత్వంలో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ సహా ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా రహానే తన అద్భుత నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో ఓడించి నాయకత్వ పటిమను చాటాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ కాశ్మీర్గా పేర్కొంటూ అమెరికా పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది పాకిస్తాన్ కాశ్మీర్ కాదని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని తేల్చి చెప్పింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే ఉంటాయని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆ భూభాగాల్లోని కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందని తెలిపింది. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలపై హింసకు పాల్పడుతోందని రాసుకొచ్చింది. స్థానికల ఎన్నికల వేళ పాకిస్తానీ కాశ్మీర్లో ఘర్షణలు అనే శీర్షికతో ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. మీర్పూర్ ప్రాంతంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాలు చేసిన ఆందోళనలను అందులో ప్రస్తావించింది. ఈ క్రమంలోనే పలుచోట్ల పీఓకేను పాకిస్తాన్ పాలిత కాశ్మీర్గా పేర్కొంది. పీఓకేలో దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న వ్యవస్థాగత దోపిడీ, పరిపాలనాపరమైన అణచివేతకు ఈ నిరసనలు నిదర్శనమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి స్థానిక ఎన్నికల నాటకానికి పాకిస్తాన్ తెరతీసిందని తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ అగ్గిరాజుకుంది. జోర్డాన్, ఈజిప్టులపై దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్పై వాషింగ్టన్ వైమానిక దాడులు చేసింది. క్షిపణి, బాంబు దాడులతో దక్షిణ ఇరాన్ సహా కేష్ము ద్వీపం దద్దరిల్లింది. ఖుజిస్తాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా తెలిపింది. అహ్వజ్ నగరంలోని ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని వెల్లడించింది. కేష్ము ద్వీపంలో నివాసం భవనంపై క్షిపణి పడి 3 గాయపడ్డారని పేర్కొంది. జాతీయ విద్యుత్ గ్రిడ్పై క్షిపణి దాడులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించింది. గల్ఫ్ ప్రాంతంలోని కిష్ ద్వీపంపై క్షిపణి దాడి జరిగినా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. బుషహర్ ప్రావిన్స్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB పేర్కొంది. ఈ ప్రావిన్స్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. అయితే ఆ కేంద్రంపై దాడి జరిగిందో లేదో స్పష్టత లేదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన స్థావరాలపై దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్లో తెలిపింది. మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలతో పాటు తీర ప్రాంత నిఘా, రక్షణ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించింది. అటు అమెరికా దాడులకు గట్టిగా బదిలిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఫ్రాన్స్లో కార్చిచ్చు అదుపులోకి రావటం లేదు. బోర్డియక్స్ అడవుల్లో చెలరేగిన మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ప్యారిస్ నగర విస్తీర్ణంతో పోలిస్తే కార్చిచ్చు 4 రెట్లు పెద్దగా ఉందని అధికారులు తెలిపారు.
ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉండటంతో మంటలను అదుపు చేయటం సవాలుగా మారిందని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలకు చెట్లు ఎండిపోవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని వివరించారు. కారుచిచ్చు కారణంగా ఇప్పటి వరకు 2,20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 2,200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. 20 విమానాలను సైతం రంగంలోకి దించారు. గ్రీస్లో కూడా కారుచిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. క్రేట ద్వీపంలో మంటలను అదుపు చేసే క్రమంలో 2 అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో పారోసు ద్వీపవాసులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే సముద్ర మార్గం గుండా తరలించేందుకు వీలుగా కోస్ట్ గార్డు పెట్రోలింగ్ పడవలను అధికారులు సిద్ధంగా ఉంచారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల దాటికి 2 మృతి చెందగా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాలుల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తగా తుపాను హెచ్చరికలు జారీ చేసింది. అకస్మాత్తుగా వచ్చిన గాలులతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భీకర గాలుల కారణంగా రియో డి జెనీరో వ్యాప్తంగా మొత్తం 135 ప్రమాదాలు నమోదయ్యాయని, రెస్క్యూ సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఏటా కృష్ణమ్మ పరవళ్లతో పరవశించే ప్రాంతం. పాడి పంటలతో విలసిల్లిన నేల ఇప్పుడు ఎలినినో పంజా విసరడంతో విలవిల్లాడుతోంది. మరికొన్నాళ్లు కటకటా కొనసాగితే సాగు చతికిల పడుతుందనే భయం వెంటాడుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా జలవనరుల శాఖ ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు చేసింది. వరి జోలికి వెళ్లవద్దని తేల్చి చెప్పేసింది. ఆరుతడి పంటల సాగే మేలని సూచించింది. ఆలస్యంగానైనా చినుకు రాలకపోతే పంట విరామం తప్ప మరో గత్యంతరం లేదని రైతులు మదనపడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాపై సూపర్ ఎల్నినో పంజా. సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదు. కృష్ణా డెల్టా మెడపై వేలాడుతున్న కరవు కత్తి. ఎన్టీఆర్ జిల్లాలో జూలై చివరికి 234 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉంది. ఇప్పటి వరకు కురిసింది 34 మిల్లీమీటర్లు కూడా ఉండదు. జిల్లా వ్యాప్తంగా 94,000 హెక్టార్లలో వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు, ఆముదం, కాటన్, చెరకు సాగు చేయాల్సి ఉంటే పంటలు వేసింది 25,000 హెక్టార్లలోపే. పంటలతో విలసిల్లాల్సిన చోట ఇంత తక్కువ విస్తీర్ణంలో పంటలు వేశారంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వరి ప్రధాన పంటగా ఉన్న 17 మండలాల్లో 48,000 హెక్టార్లకు పైగా నాట్లు వేయాల్సి ఉంది. కానీ చెరువులు, కాల్వలు, ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులు నాట్ల జోలికే పోవడం లేదు. బోర్ల కింద కొందరు ధైర్యం చేసి నాట్లు వేస్తున్నా ఫలితం ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. నాటేసి ఇంత ఖర్చు అయిందనుకున్నా సార్. విత్తనాల రోడ్లు కానీ, నాటోళ్ళు కానీ, మందు కట్టలని, టాటర్ దమ్మని, వర్షాలు లేవు. ఏం కష్టం సార్, బతికినా సుఖం సార్. చచ్చిపోయేడికి నీళ్ళు పోతే ఏం బతుకుతారు సార్. ఇప్పుడు సాగు బతుకుల్లో ఉంది. మా ఉంటే 10 రోజులు అంటే ఎండిపోయింది పూర్తిగా. ఈ బెట్ట వల్ల నాట్లు పడే పరిస్థితి లేదు. ఈ మోటార్లు ఉంటాయి, వేతనం ఎంత మట్టికి నమ్మకమో తెలియదు. ఎండిద్దా పండిద్దా అనేది వానలు లేకపోవటం వల్ల తెలియదు. పత్తి సాధారణ విస్తీర్ణం 34,000 హెక్టార్లు ఉంటుంది. రెండో పంటగా మొక్కజొన్న వేస్తుంటారు. కానీ ఈ ఏడాది చాలా మంది రైతులు ముందుగానే పత్తి వేశారు. తీరా వర్షాలు లేక, నీటి తడులు అందించలేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరో వారం ఇదే పరిస్థితి ఉంటే చిత్తయిపోతామని పత్తి రైతులు భయపడుతున్నారు. పెసర, మినుము సహా అన్ని రకాల వాణిజ్య పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ వర్షాలు లేక ఏం చేస్తామంటే నార్మల్ ఎండిపోతున్నాయి. వర్షాలు లేవు, మట్టికి ఏమి లేవు. ఏరైతే ఆధారం అండి, ఏట్లో నీళ్ళు లేవు. వర్షాలు లేక పంటలు మొత్తం మాడిపోతున్నాయి. ఇది వర్షాధారం పంట పెసర, మినుము అనేది 1-2 సార్లు కొడితే పురుగు మందు ఇక పంట చేతికి వచ్చే టైం. అటువంటి టైంలో వర్షాలు లేకపోవటం వల్ల ఇదంతా లాసు.
కౌలు కాడి నుంచి ఈ మొత్తం లాస్. కృష్ణా జిల్లా పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. 1.65 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అందులో వరి వాటానే 1.60 లక్షల హెక్టార్లు. వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. 40,000 హెక్టార్లలో సాగవలసిన నారుమడులు 4,000 హెక్టార్లు మించకపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. లోటు వర్షపాతం ఉంటుందనే అంచనాతో గూడూరు, గుడ్లవల్లేరు మండలాల్లో 15,000 హెక్టార్లలో వెదజల్లే పద్ధతిలో వరి వేశారు. అయితే తగినంత నీరందక పైరు ఎదుగుదల లోపించింది. మళ్ళీ నాట్లు వేసాము, అవి ఎండిపోతున్నాయి. మళ్ళీ ఇంకో 2వ ట్రిప్పు 3,000 రూపాయలు ఇచ్చి నాట్లు వేస్తున్నాం. లీటర్ పెట్రోల్ వచ్చి 150 రూపాయలు తీసుకుంటున్నారు. పెట్రోల్ ద్వారా ఇంజిన్లు పెట్టుకుని తోడి కొన్ని వేల ఎకరాలు నాట్లేస్తున్నాం. ఉంటాయో పండుతాయో వానదేవుడు ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తాడో తెలియదు. పళ్ళు పోసుకున్నాము, కాలువలు వస్తాయని. ఏమో వానలో రావట్లేదు, కాలువలో రావట్లేదు. బోర్లు చూస్తేనేమో ఎగ్గొట్టేస్తున్నాయి. కొత్త బోర్లు ఎత్తేనేమో ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు అసలు పంట వేయాలా వద్దా? మళ్ళు చూస్తేనేమో తెగుళ్ళు వచ్చేసి నీళ్ళు లేక ఎర్రమడిపోతున్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరాల మీద వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నార్మల్ పోసుకుంటే ఈ రకంగా ఎర్రబడిపోవటం, నీళ్ళు లేక, కాలువలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారండి. వాతావరణం చల్లబడినట్టు ఉంటుంది, వెచ్చగా వేడి పడుతుందండి. ఎంత వర్షం పడ్డా వేడి గాలితో వస్తున్నాయి తప్పితే నీకు చల్లదనం అనేది అసలు ఎక్కడా కనపడతలేదండి. డెల్టాలో నీటి కొరత తీర్చడానికి ప్రభుత్వం పట్టిసీమ అస్త్రం ప్రయోగించింది. కానీ గోదావరిలో వరద బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం పట్టిసీమ నుంచి పంపింగ్ చేసే నీరు 4,000 క్యూసెక్లు దాటడం లేదు. ఆ ప్రవాహం దిగువకు పెద్దగా వెళ్లకపోవడంతో కాలువలపైనే ఆధారపడిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వస్తున్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్లతో ఎత్తిపోసేందుకు శ్రమిస్తున్నారు. మామూలుగా మేము నీళ్ళు వచ్చి ఊడిసేస్తుంటే పాటికి 20 రోజులు అయ్యేది. ఈ అదనం ఖర్చు తగ్గేది. ప్లస్ ఈ నీళ్ళ మూలంగా మేము పని చేయాల్సి వస్తుంది. నీళ్లు రావట్లేదు, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి. మేరు ఛానల్ శివార్లో 4,000 ఎకరాల దాకా ఉంది. దీనికి సంబంధించి నార్మల్ చాలా వరకు ఎండిపోతున్నాయి. వాటికి నీళ్లు సరిపోవట్లేదు. వానదేవుడు ఏమన్నా కరుణించి వర్షం పడితేనే ఇది, లేకపోతే లేదు. అసలు మేము దగ్గరగా 7 ఎకరాల కౌలు రోజు చేస్తున్నాను. ఒక పొలం కూడా పొర ఏం తరవలేదు. అసలు ఇంజనాలు పెట్టినా కానీ మా చేను కాడికి వెళ్ళేదానికి బోల్ టైం పట్టేట్టు ఉంది. దగ్గర ఇప్పుడు వరకు నాకైతే 10,000 దాకా ఎకరానికి. కనీసం ఆగస్టులో అయినా వాన కురవకపోతుందా, పంటల సాగుకు అవకాశం రాకపోతుందా అని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.